చెప్పింది గుర్తుంది కదా? ఉంది. పని త్వరగా పూర్తి చేయాలి. దెయ్యాల్ని భూతాలని పరిగెత్తి పారిపోయేలా చేయగలను గానీ శవలా నటించమని పరిగెత్తించాలంటే చాలా కష్టం. అయినా మీరేం కంగారు పడకండి గురుగారు. ఒకవేళ కదటం జరిగింది అనుకోండి, మనం నిలువుగా పరిగెట్టేద్దాం. నేను పారిపోగలను. నీ గురించి ఆలోచిస్తున్నా. అదో జబ్బులే. శవం ఎక్కడరా? అదిగో మాటల్లోనే తీసుకొస్తున్నారా? పద రండి. తీసుకురండి రా, తీసుకురండి. పడుకోబెట్టండి. మెల్లిగా. శవానికి దెబ్బ తగలకూడదు. జాగ్రత్త. మీకు తగిలినా పర్లేదు. దూరంగా వెళ్ళండి రా. ఓం క్రీమ్ ఐస్ క్రీమ్. మోడర్న్ డ్రెస్ లో ఉన్నాడు. పగలొచ్చాయి కాబట్టి ఈ డ్రెస్ లో అన్నా ఉన్నా. నైట్ అయితే ఇది కూడా ఉండదు. అయ్యా పాతాళ భైరవి గారు, శవం ఎప్పుడు కుళ్ళిపోకుండా కంపు కొట్టకుండా ఉంటుందంటారా? నీ దగ్గర నా కంపు కొడుతుందేమో గాని సత్యనే ఈ శవం కంపు కొట్టదు. పిఠాపురం సెంటు వాసన వస్తుంది. అని ఏంటి గ్యారంటీ? వీడిని వాసన చూడండి. ఎప్పుడో స్వతంత్ర పోరాటంలో పోయాడు. అప్పటి నుంచి నాతోనే తిరుగుతున్నాడు. నా మంత్ర బలంతో ఈ శవాన్ని వశం చేసుకునే చెప్పినట్టల్లా ఆట ఆడిస్తా. అయితే సరే, మొదలెట్టండి. ఓం బాదం పిస్తా బాడీ నడిపిస్తా. శవం పేరేంటి? సత్తిపండు. గోత్రం? పులాసులే. పులాసల గోత్ర సత్తిపండు నామదేశ జింగిరికిరి మంగిరి లస్కరే తోయిబా జైసే మహమ్మద్ దావుద్ ఇబ్రాహిం బిన్ లాడెన్ బుష్ కరుణించుకోవాలి. చూపించు నీ మహిమ. సత్తిపండు సత్తిపండు లే లే. ఇప్పుడు ఏం చేయాలి? లేస్తున్నాను. లేస్తున్నాను బాబు. ఇక లేస్తున్నావు. కాళ్ళ మీద లెగిస్తున్నావు. మొక్కళ్ళ లైట్ గా ఉన్నాయండి. ఓహో. నీ నొప్పి తీస్తా, నిన్ను నడిపిస్తా. లే నడే. నడు. ముందుకురా. వెనక్కి తిరుగు. వెళ్ళు. నడు. వాకింగ్ లో చాలా స్టైల్ ఉంది. నడు. ఆగో. వెనక్కి తిరుగు. ఇట్టురా. నా మీదకి వచ్చేస్తున్నాడు. తొక్కేస్తా ఇటు. ఈడేంటి శీతలై ఎవరి మాట విండేటి? వెనక్కి తిరుగు. తిరుగు. వాకింగ్ స్టైల్ మార్చు. ఆహా. నడు. ఆగో. వెనక్కి రా. నా దగ్గరకి. పారిపోయింది. పారిపోయిందా? పదాలు మరి లే. లేవలేను అనుకున్నా. శవం చెప్పినట్టు వింటుందన్నా మరి పారిపోయింది. శవానికి శివుడు ఉందని నాకెందుకు చెప్పలేదు? అందుక ఎంత చెప్పినా వినకుండా నా బడ్జెట్ పెంచేశాడు. అయినా శవం మాట వినాలిగా. నువ్వు వెర్రేడు గాని అది శవం కాదు. పట్టుకుందాం. నడిస్తే కాదు పరిగెట్టాలి. ఒరేయ్ ఎలా పరిగెడదాం పదరా. వైజాగ్ లో ఆర్చి బాబు తిరగడానికి ఇంత టైం పట్టింది. సంధ్య అడ్రస్ ఇప్పుడు దొరుకుద్దేమో. అరే నువ్వు కూర్చో, నేను కనుక్కొని వస్తా. సరే. ఈ అడ్రస్ కావాలి. కుదరదయ్యా. ఇప్పుడు ఉండి చూస్తాను. ఇదిగో కరెక్ట్ అడ్రసేనా? కరెక్ట్. ఎలావయ్యా? దొరికింది దొరికింది. అడ్రస్ దొరికిందా? యా. ఇలా ఇలా వచ్చావు కదరా. 200 ఇచ్చావు అనుకో. ఏ అడ్రస్ అయినా ఇచ్చేస్తారు ఇక్కడ. కరెక్ట్ అడ్రసేనా? పక్కా. షూర్. షూర్. లాక్కర్దో. ఓకే. ఎం శివరామ్, రోడ్ నెంబర్ 3, 6-596/68. ఏంట్రా? డోరు లోపలికి రండి దయచేయండి బాబు కూర్చోండి. జంట స్వరాలు ఉన్నారు. ఎవరు బాబు మీరు? ఇక్కడ శివరామ్ గారిని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తారు. శివరామ్ గారు ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తారు. మా అన్నయ్య. ఏంటి సంగతి? ఆయన హైదరాబాద్ లో మా ఎదురింట్లోనే ఉండేవారండి. ఓ, శివరామ్ గారితో రికమెండ్ చేయించి నా పాట కచేరీ పెట్టిద్దామని వచ్చారా? అబ్బే అదేం లేదండి. అదేం లేదా? అయితే అర్జెంట్ గా బయటకు వెళ్ళండి. నేను సంగీత సాధన చేసుకోవాలి. అసలు మేము వచ్చింది మీ కచేరీ కోసమేనండి. మరి అతను కాదంటాడేంటి? అది వీడికి సంగీతం అంటే అంత ఇష్టం ఉండదు సార్. పాటలంటే జుట్టు పీక్కుంటాడు. మరి నువ్వు? నేను అన్నీ పీక్కుంటాను సార్. అంత ఇష్టం. నేను ఎంత బాగా పాటలు పాడతానో మీకేం తెలుసు సార్. నేను మా అమ్మ కడుపులో నుంచి బయట పడేటప్పుడు నా ఏడుపు కూడా సంగీతం లాగుందని మా బామ్మ చెప్తుండేది సార్. అలాగా? అవును సార్. సంగీతంలో నేను డాక్టర్ని. నేను కంపౌండర్. నేను పేషెంట్. మీ కచేరీ విన్నాక అవుతాడండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్.
అన్నట్టు మీకు శివరంజన్ తెలుసా? ఎవరు సార్ ఆ అమ్మాయి? అందంగా ఉంటుందా? సంగీతంలో కాంపౌండర్ అన్నావు, శివరంజన్ తెలీదా? పూర్తిగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. వీడి మీద నాకు కూడా తెలియదు సార్. నేను ఆలాపిస్తాను, వినండి. పాట, పాట. శివరంజని. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, శిరీష సంధ్య. శిరీష మార్కెట్కి వెళ్ళింది. మరి సంధ్య? సంధ్యకి పెళ్లి అయిపోయిందిగా. శివరంజని మీరు పాడండి సార్. శివరంజని పాడండి సార్. వీడు మెంటలోడా? కాలు చూడరా? హాల హాల అదిరిపోయింది రాజా. కాలు కాదురా, కాలు. కాలికి మీద ఎవడికి బట్టలు? అది మ్యాండలిన్ శ్రీనివాస్ అతను గొప్పవాడు అన్నపోయి జాడంతే. నేర్చుకో సార్. మీరు శివరంజని రాగం ఎంత గొప్పగా పాడుతున్నారండి. అది వింటుంటే నాకు పిచ్చికి పోతాను సార్. ఎక్కిందాడికి. నాకు ఎప్పుడో ఎక్కింది. సంగీతం పిచ్చి. ఏయ్, నువ్వు పిచ్చోళ్ళ చూస్తున్నావు, నీకు నచ్చలేదా? నచ్చలేదు సార్. నీలాంటి సంగీత జ్ఞానం లేనోడికి నా ఇంట్లో చోట్లేదు. వెళ్ళి బయటికి. రారా. నువ్వు బయట వెయిట్ చేయి, నేను వీడి దగ్గర మొత్తం విషయాలు లాక్కుని వస్తా. అది కాదురా గురువు గారు, ఎక్స్క్యూజ్ మీ, ఐ సే యు గెట్ అవుట్. అయిపోయాడు. డాక్టర్ గారు, మీ వేవ్ లెంత్ కి నా వేవ్ లెంత్ చాలా దగ్గరగా కుదురుతోంది. వేవ్లెంత? అంటే మీ మెంటల్ కండిషన్ కు నా మెంటల్ కండిషన్ చాలా దగ్గరగా వస్తుంది అనమాట. ఇంకా రాలేదు బాబు, త్వరలో రప్పిస్తా. వీడు పెట్టలోడు వాడు చెప్పినా నేను పట్టించుకోలేదు. బాబు ఎట్టు వెళ్ళిపోవాలి, అట్టడికి వెళ్ళిపోతావా బాబు? ఏమండి, ఏం చేస్తున్నారు? వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను. పుస్తకం చదవడం పూర్తి కాగానే మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం. పుస్తకం చదివా? అవును, నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే, మన బ్యాంక్ టెస్ట్లు పాస్ అయింది కూడా పుస్తకం చదివే, ఇప్పుడు మన శోభనం పాస్ కావాలన్నా పుస్తకం చదివే. ఏం అక్కర్లేదు, ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. ఆ తర్వాత ఫ్యామిలీ అయినా శోభనం అయినా. ప్రశ్నలా? అయితే ఇంటర్వ్యూ అన్నమాట. మన పెళ్లి కాకముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా? చీ, ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుణ్ణి. ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల ఉంచుకుని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా. అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో అదా సంగతి. ఆ మోహిని హస్తిని జాతి స్త్రీ. హస్తిని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ. వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి, లేకపోతే యాక్సిడెంట్. అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట, మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా అమ్మ నమ్మిన సాయిబాబా మీదొట్టు. నిజంగా నాకే అమ్మాయితో సంబంధం లేదు. నిజంగా? నిజంగా బాసు. అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు? బ్యాంకులో మాత్రమే మీకు బాస్ని, ఇంట్లో నేను మీ ఇల్లాల్ని. అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట. శోభనం మొదలు పెడతావా? అయ్యో, ఇదే ఫస్ట్ టైం. సుందరి, నిజంగా నాకేం తెలీదు. తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేశావు. నీకేమైనా తెలుసా? నాకు కూడా ఏమీ తెలీదు. తెలీదా? ఉంగరం ఇవ్వండి. ఎందుకు ఉంగరం? నేను సినిమాలో చూశాను. నేను ఈ ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను. నేను ఎక్కడ దాచానో మీరు కనిపెట్టాలి. మీరు కళ్ళు మూసుకోండి. క్లూ. సరే, ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడో దాచాను. ఎక్కడ చెప్పండి? శరీరం మీద? అయితే చూసుకో.
సుందరి చెప్పు సుందరి నేను ఓడిపోయాను సుందరి ప్లీజ్ సుందరి చెప్పకపోతే నీతో చెప్పిస్తా ఇక్కడ దాచావా అర్థమైంది నీ ఐడియా ఏంటో అర్థమైంది శోభనం అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట హలో హలో హలో. చూడు విజయ డాక్టర్ గారు మనవడు పుట్టినరోజు పండుగ ఎంత వైభవంగా జరిపిస్తున్నారంటే కుడికి పెళ్లి ఇంకెంత వైభవంగా జరిపించుంటారో. లేదండి వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. హలో కంగ్రాట్స్ అంకుల్. ఏమా మీ నాన్నగారు రాలేదా? రాలేదు అంకుల్. వాడికి కూతురు బిజినెస్ ఈ రెండే లోకం. ఈసారి వెతలు నాని పెన్సిల్ తోపడి చేస్తా. పెన్సిల్ రెడీ చేయమంటారా? నీ బొంద వీళ్ళమ్మాయి కూటికి పడరా. బాగా లాగించేసి ఓహో అని. బాబాయ్ మందుందని చెప్పలేదేరా? ఏ ఉంటే పేపర్ తెచ్చుకునేవాడువా? ఏంట్రా నమస్తే అంకుల్. షరా మామూలేనా? ఏంటోరా మీ నాన్న ఇలాంటి పార్టీలు రావడం మీ నాన్నకి ఇష్టం లేదనుకో, కనీసం మీ అమ్మని కృష్ణైనా పంపించవచ్చుగా. సరే ఓకే, మీలో మందు కొట్టేవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇదేంటో రెండు చేతులు ఎత్తావు? ఒకటి ఎక్కడానికి అంకుల్, రెండోది హ్యాంగ్ ఓవర్ దిగడానికి. అంటుందా? సరే సరే కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. చేతులు దించాలరా. ఓకే రమణ రా, మన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అవునండి, ఐమ్ ఫ్రమ్ బాంబే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఏంట్రా ఆగిపోయావు? ఇప్పుడు పరిచయాలు ఎందుకులే మామయ్య, అందరూ నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఖాళీగా ఉన్న మగాడికి ఈ ప్రశ్న మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధగా ఉంటుంది. ఆపరేషన్ అంటున్నారు, థియేటర్ రెడీ చేయమంటారా? నువ్వు రారా మామయ్య. అమ్మాయి అమ్మాయిలకి మళ్ళీ రావా నువ్వు? ప్రతాప్ గారు వీడు ఎవరో తెలుసా? మా పెద్దమ్మ కూతురు లక్ష్మి కొడుకు వెంకట్రావు గారు అబ్బాయి. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగానే ఉన్నానండి. అవును, 1 మినిట్. ఏమిటయా ఇప్పుడైనా హుషారుగా ఉండొచ్చుగా? అంత అదృష్టం కూడా ఏమైంది? గంట సేపటి నుంచి కడుపు పట్టేసినట్టుందండి. ఊపిరి చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగా? ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చాడు కుమ్మి. డాక్టర్ గారు ఎవరి అబ్బాయి? మా చెల్లి గారు అబ్బాయి. ఏం చేస్తున్నావు? ఖాళీయేనండి. ఎక్కడికి జారుకుంటున్నావు? చెప్తే విన్నావా? డాక్టర్ గారు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది ఈ అబ్బాయి ఎవరండి? మావాడే రమణ. ఏం చేస్తుంటావయ్యా? అది కాదు చూడండి, చేతిలో సెల్ ఫోను, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందే, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి చేస్తున్న పని అదే. అంకుల్ ఏమంటున్నాడు? అంకుల్ ఏమిటనమ్మా ఏదో అన్నట్టున్నాడు. కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అవునవును అదే అంటున్నాడు. నీకెందుకంత ఉత్సాహం? ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా. మీరు చెప్పండి అంకుల్. ఏమిట్రా అమ్మాయి పేరు వందన, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాను మామయ్య? నేను ప్రేమిస్తున్నాను అన్నాను కానీ మేం ప్రేమించుకుంటాం అన్నానా? చెప్పేది ధైర్యంగా చెప్పాలి కదా. అంకుల్ అలాగే. ఏమిటా మాటలు? ఓకే మామయ్య, ఇందాక అమ్మాయి పేరేదన్నా? ఏదైతే ఏంలే, నన్ను ప్రేమించట్లేదు అని చెప్పను. ఇక్కడి నుంచి ఒక క్షణంలో వెళ్ళిపోతాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మామయ్య. ఇక్కడ ఎవరు ప్రేమించట్లేదని చెప్పండి అంకుల్. ఓకే మామయ్య, వస్తాను. ఏంట్రా చౌదరి గారు వచ్చారు. ఏ చౌదరి? జస్టిస్ చౌదరా, బుచ్చే చౌదరా, ఎస్ఆర్ఎంపీ చౌదరా, ఆర్పి చౌదరా, రేణుకా చౌదరా? ఏరా కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పెట్టిద్దామనా? అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితే ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు. పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగనంటోంది. ఓహో, అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోటా కంటే పవర్ఫుల్. మీరు ఈ ఊరికి సర్పంచ్ కదా? అందుకే కదా ఆ ఊరు వదిలేసి ఊర్లో ఉంటున్నారు. సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్నీ చేస్తాం. ఉరుములు మెరుపులా? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటుకి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా? వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది,
వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది, దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు. 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కళల్లో అది ప్రేమనగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి, వనపర్తి, కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు. అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా. పాచిపోయినన్నం మీద ఈగలన్నా అది వాడు అందామనుకున్న మాట. గంగా బెహన్ ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా? మాకు ఫ్యానే లేదు, నీకు ఏసీయా? ఏం బావా, అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు. ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో. ఏం పర్వాలేదులే బావా, జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం. మనం ఏమన్నా తాగుబోతులమా? అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంటోన్ లేవులు అంటించేశాను కదా. ఒరే అబ్బాయి, జీవంటోన్ అంటున్నారేంట్రా? అబ్బాయి ఏమీ లేదే, ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంటోన్ తెచ్చుకు తాగుతున్నాం. మరి మధుకోక సీసా తీసుకురమ్మని చెప్పే కదరా. మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ వేస్తున్నాం. అసలు ఈ మందు గుణగణాలేంట్రా? ఒకటేమిటే, ఎముకలు, నరాలు, కండరాలు పళ్లతో సహా గట్టిపడిపోతాయి. ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది. అబ్బో, రక్త శుద్ధి చేస్తుంది. అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది. మనస్సు, మాట నిదానంగా ఉంటాయి. కరెక్ట్. నోరు ఊపితే సంస్కృతం. కీళ్ళ నొప్పులు, వాతం పటాపంచలు అయిపోతాయి. ఏంటేంటి? కీళ్ళ నొప్పులు, వాతం పటాపంచలు అయిపోతాయా? దొంగ సన్నాసి, మరి నాకు ఆ మాట చెప్పదారా? నాకు నువ్వు తాగుతావా? అవునరా. వద్దమ్మా, నువ్వు తాగలేవే. మరి ఇద్దోరంగా మాట్లాడబాకరా. మీరిద్దరు తాగలేంది, నేను తాగలేనా? పోయి జీవంటోను. అత్తయ్య అదెందుకు గాని రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తాంలే. చాలే అబ్బాయి, ఊరికే నసుకుతున్నావు. అది నేను ఎంగిల్ చేశానే. నీ ఎంగిల్ నాకు లెక్కంట్రా. అత్తయ్య ఎక్కువ పోసుకోకు, నువ్వు తాగలేవు. ఏంటబ్బాయి నువ్వు? ఎంత చేదుగా ఉన్నా, ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. ఆగదు, కొంచెం నీళ్లు కలుపు. నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగా తాగాలి. మీరు కూడా ఇట్టగా తాగండి. జీవంటోను రుచిగానే ఉందబ్బాయ్, కాకపోతే కాస్త మిరియాల కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే. అరే, నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి, కొంచెం జరగరా. కొంచెం పై. ఇంకా తాగుతావా? ఇది రౌండ్ల మీద రౌండ్లు పోయి కొడితే. నువ్వు పోస్తావా, నన్ను పోసుకోమంటావా? కొంచెం పోయిరా. జీవంటోన్ అద్భుతం. ఏంటిది? జీవంటోన్ తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా? ముదురు కోడి, దీనికి కూడా కొంచెం జీవంటోన్ పోయిరా. దీనికి కూడా జీవంటోన్ పోయి. మీరు కానివ్వండి, జీవంటోన్ బాగా తాగండి, శక్తిని పొందండి. జీవంటోన్ జిందాబాద్. బావా పడిపోద్దేమో.
పడిపోదు కానీ పడుకుంటది నువ్వు కానీ. హలో సూపరింటెండెంట్ గారా? నమస్కారం. సర్దార్ పాపారాయుడు జైలు అరెస్ట్ లోనే ఉన్నాడా విడుదలయ్యాడా? విడుదలయ్యాడండి. విడుదలయ్యాడా? అయ్యో అయితే వచ్చిన సర్దార్ పాపారాయుడు అన్నమాట. రావడం ఏంటండి? అవునండి, సరాసరి తిన్నగా మా ఇంటికి వచ్చి మనం విజయరాఘవరాజు గారి స్మారక నిధి కోసం వసూలు చేసాం చూడండి, ఆ డబ్బు బంగారం అవన్నీ ఎత్తు పారిపోయాడండి. పోతూ పోతూ మమ్మల్ని నౌకర్ని కలిపి తన్ని మరీ పారిపోయాడండి. ఈ విషయం ఐజీ గారికి కమిషనర్ గారికి వెంటనే చెప్పాలి, చాలా అర్జెంటు. అయ్యో డబ్బు దోచుకోడా? ఎప్పుడు? నువ్వు తడుతులు పడిపోయినప్పుడు. అంటే డబ్బేనా బంగారం కూడా? మొత్తం అన్ని దోచుకుపోయాడు. అయ్యో లక్షలు, ఒక్క రోజులో 2 లక్షలు వచ్చినాయా అనుకున్నా. ఈ మోటండి ఇందాక అయిపోయింది. ఈ గాజు బెగ్గులు రేపు పోలీసు స్టేషన్ చూపించద్దు. గాజు బెగ్గులా? చూస్తా. ఎందుకు గాజు బెగ్గులు దొలమా? పోతే పోయిందిలే డబ్బు. చాలా చూపించాడు అంతే. మందుకాలు ఏమైనా పట్టుకుపోయాడా? మందుకాయలు ఇచ్చాడు. అమ్మా అబ్బా ఓ పని చేద్దాం. వాడు జైల్లో నుంచి బయటకు వచ్చేసాడు కాబట్టి మనం జైల్లో వెళ్ళిపోతే మన ప్రాణానికి ఏమి ఇబ్బంది ఉండదు. పిచ్చి పిచ్చుకోను